హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు అయితే రీసెర్చ్ మెథడ్స్ అండ్ బేసిక్ స్టాటిస్టిక్స్ టాపిక్ తోనైతే మేము ముందుకు వచ్చాను. పరిశోధన పద్ధతులు మరియు ప్రాథమిక గణాంకాలు తెలుగులో చూసినట్టయితే ఇదైతే 35 మార్క్స్ పేపర్ అండి. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చూద్దాం. ఈ రీసెర్చ్ మెథడ్ సంబంధించి క్వశ్చన్స్ ఉంటాయి, అలాగే స్టాటిక్స్ సంబంధించి క్వశ్చన్స్ అయితే ఉంటాయి ఇందులో. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ ది టైప్స్ ఆఫ్ రీసెర్చ్ అండ్ ఎక్స్ప్లెయిన్. పరిశోధన రకాలు అంటే ఏమిటి అని అయితే తెలుగులో అండి. రీసెర్చ్ టైప్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. పరిశోధన రకాలు అనేవి ఒక సమాచారాన్ని సేకరించడానికి లేదా ఏదైనా ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి ఉపయోగించే కొన్ని విభిన్న పద్ధతులనైతే పరిశోధన రకాలుగా చెప్పవచ్చండి. సో ఒకటి చెప్తా, ఏదన్నా సాధించాలనుకుంటున్నాం అనుకోండి, అది ఒక ఉద్దేశం, అంటే మన ఒక ఉద్దేశం ఉండాలి ఫస్ట్, ఇది సాధించాలి అని. అయితే అది సాధించాలంటే దానికి ఒక విధానం ఉండాలి, అంటే ఇది ఎలా చేయాలి ఏంటి అనేది. సో అలానే రీసెర్చ్ టైప్స్ లో కొన్ని మెథడ్స్ ఉంటాయి. సో ఆ మెథడ్స్ ఏంటో చూద్దాం ఇప్పుడు. ముఖ్యమైన రీసెర్చ్ టైప్స్ చూద్దామండి. ఇందులో బేసిక్ రీసెర్చ్ అంటే ప్రాథమిక పరిశోధన ద్వారానైతే ఏదైనా జ్ఞానాన్ని పొందడం, అంటే అది ఎలా ఉంది అని తెలుసుకోవడం అయితే ఫస్ట్ ప్రాథమిక రీసెర్చ్ లోకి వస్తుంది. అలాగే అప్లైడ్ రీసెర్చ్ అంటే అనువర్తత, మీన్స్ ఏదైనా ప్రాబ్లం వచ్చింది, సో ఆ సమస్యకు పరిష్కరించడానికి అయితే అప్లైడ్ రీసెర్చ్ అయితే ఉపయోగపడుతుంది. అలాగే క్వాలిటేటివ్ అంటే గుణాత్మక రీసెర్చ్ అన్నమాట. ఇది అర్థాన్ని మరియు భావనను అర్థం చేసుకోవడంలో ఉపయోగపడుతుంది. నెక్స్ట్ క్వాంటిటేటివ్ రీసెర్చ్ అంటే క్వాంటిటీ అంటే సంఖ్యతో కూడిన, అంటే సంఖ్యతో కొలవబడుతుంది. ఇదైతే ప్రాథమిక పరిశోధన అంటే సపోజ్ మీరు ఇప్పుడు ఉన్నారు, ఏంటి పరిశోధన రకాలు అనేది జస్ట్ మీకు కొంచెమే మీనింగ్ తెలుసు, దాని గురించి ఇంకా ఎక్కువ జ్ఞానం తెలుసుకోవడానికి చేసేదే ప్రాథమిక పరిశోధన. అంటే కొంచెమే మీకు తెలుసు దీని గురించి ప్రాథమిక పరిశోధన అని, ఇప్పుడు నేను చెప్పిన కొద్దీ మీరు తెలుసుకుంటున్నారు, అంటే ఎక్కువ తెలుసుకుంటున్నారు, దాని గురించి జ్ఞానాన్ని ఎక్కువ పొందుతున్నారు. సో ఆ ప్రాథమిక పరిశోధన అంటే ఒక అంశం గురించి జ్ఞానాన్ని పొందడం, ఎక్కువ జ్ఞానాన్ని పొందడం. నెక్స్ట్ అనువర్తత పరిశోధన అంటే అప్లైడ్ రీసెర్చ్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది అంటే ఒక నిర్దిష్టమైన మరియు ఒక వాస్తవ ప్రపంచ సమస్యను పరిష్కరించడానికి అయితే ఇదైతే ఉపయోగపడుతుందండి. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు సపోజ్ మొన్నటి దాకా కోవిడ్ వచ్చింది, సో అది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఒక సమస్య, ఓకేనా. ఒక నిర్దిష్టమైన సమస్యనైతే పరిష్కరించడానికి ఇది అప్లైడ్ రీసెర్చ్ అనేది చేసిండు. అంటే ఒక టీకానైతే పరిశోధన చేయడం జరిగింది, అంటే ఒక వ్యాధి కోసం, ఒక వ్యాధిని నివారించడానికి అయితే టీకానైతే రూపొందించారు. సో ఇదేంటిది, ఒక నిర్దిష్టమైన సమస్యపై వీళ్ళు పరిశోధన చేసి టీకానైతే కనుగొన్నారు. ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. అన్వేషణాత్మక పరిశీలన అంటే ఇప్పుడు ఒక టాపిక్ అనేది సరిగ్గా మీకు తెలియదు, సో అలాంటి అంశాన్ని గురించి పరిశీలించడాన్ని అన్వేషణాత్మక పరిశోధన అంటారు. అంటే దాని గురించి తెలియదు, ఇప్పుడు తెలుసుకుంటున్నారు, అంటే అన్వేషిస్తున్నారు కదా ఇప్పుడు, సో దాన్ని అన్వేషణాత్మక పరిశీలన అంటారు. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. సో మనం బిజినెస్ పెట్టినాం, ఫస్ట్ బాగా రన్ అయింది, తర్వాత సేల్స్ అనేవి తగ్గిపోయినాయి. సో ఈ సేల్స్ ఎందుకు తగ్గిపోయినాయి అని మనం అర్థం చేసుకోవడానికి ఒక సర్వే లాంటిది చేస్తాం కదా, అంటే సో దాన్ని ఏమంటాము అంటే అన్వేషణాత్మక పరిశీలన అని అంటాము. గుణాత్మక పరిశీలన అంటే ఒక వ్యక్తి యొక్క అభిప్రాయాలు లేదంటే అనుభవాలు ఎట్లా ఉన్నాయి, భావోద్వేగాలు ఎలా ఉన్నాయి అని దాని యొక్క సమాచారాన్ని మనం తెలుసుకుంటాం కదా, అట్లాంటి దాన్ని అయితే గుణాత్మక పరిశీలన అంటారు. అంటే వాళ్ళ గురించి మనం పరిశీలిస్తాం కదా, సో దాన్ని గుణాత్మక పరిశీలన అంటాము. రీసెర్చ్ టైప్స్ అనేవి ఉన్నాయి కదండి, దానికి సంబంధించి మీనింగ్ అయితే కంపల్సరీ రాయండి. ఒక ఫ్లో చార్ట్ లాగా మీరు డ్రా చేసి రాయండి, ఎక్కువ మార్క్స్ వస్తాయి. ఎందుకంటే థియరీ టైప్ లో గుర్తుపెట్టడానికి కొంచెం కష్టమైనా కానీ ఫ్లో చార్ట్ లాగా వేయడం వల్ల ఎక్కువ గుర్తుంటది. నెక్స్ట్ క్వశ్చన్, రైట్ ఏ షార్ట్ నోట్ ఆన్ యాక్షన్ రీసెర్చ్ అంటే కార్యాచరణ పరిశోధన గురించి రాయండి అయితే ఇచ్చారు కదా. కార్యాచరణ పరిశోధన అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ మనం ఏదైనా నేర్చుకుంటున్నాం, అంటే ఇప్పుడు ఒక టాపిక్ గురించి మనం కొంచెమే తెలుసు,
ఎంక్వైరీ మెథడ్ ద్వారా అంటే విచారణ పద్ధతి ద్వారానైతే మన అభ్యాసనాన్ని అయితే మెరుగుపరుచుకోవచ్చు. దాన్ని కార్యాచరణ పరిశోధన కూడా అంటారండి. ఇందులో ఏంటేంటి స్టెప్స్ ఉంటాయి అంటే, ఈ యాక్షన్ పరిశోధనలో అంటే ఫస్ట్ అయితే మనం ప్లాన్ చేసుకోవాలి. ప్లాన్ చేసుకుంటేనే కదా తర్వాత కార్యాచరణ చేయగలుగుతాం, తర్వాత అబ్జర్వేషన్ అంటే పరిశీలిస్తాం, తర్వాత మనము దాన్ని రిఫ్లెక్ట్ అంటే ప్రతిబింబిస్తాం. సో ఇలాంటి దశలు అయితే ఉంటాయని అయితే హెడ్డింగ్స్ పెట్టి హైలైట్ చేయండి. అలాగే ఫస్ట్ అయితే ప్లానింగ్ చేయాలి. అంటే ఎక్కడైతే ఏదైనా సమస్య ఉందనుకోండి, దాన్ని అయితే గుర్తించాలి, అంటే అది ప్లానింగ్ అనుకోండి. సో యాక్షన్ ఏంటి అంటే, అక్కడ ఇలాంటి సమస్య ఉంది అనేది దాని గురించి డేటా స్వీకరిస్తాం కదా, దాన్ని యాక్షన్ అంటాం. సో ఆ డేటా అనేది నిజమా కాదా అనేది మనం తెలుసుకోవాలి కదా. సో దాన్ని ఏమంటాము అంటే అనాలసిస్, అంటే విశ్లేషిస్తాం. అంటే అది కరెక్టా కాదా, వాళ్ళు చెప్పింది ఎంతవరకు నిజము అనేది అయితే మనము తెలుసుకుంటాం. సో నెక్స్ట్ ఆ డాటా ఆధారంగానైతే మనం చర్య తీసుకుంటాం. అంటే వాళ్ళు ఇచ్చింది ఓకేనా, ఇది కరెక్టేనా అనేది మనము కన్క్లూజన్ అనేది ఇచ్చేస్తాం, అంటే రిఫ్లెక్షన్ అనేది ఇచ్చేస్తాం. సో ఇలా స్టెప్స్ ఈజీగా హెడ్డింగ్స్ పెట్టేసి రాస్తే సరిపోతుంది, మార్క్స్ అనేవి ఆటోమేటిక్గా పడతాయి. నెక్స్ట్ క్వశ్చన్, రైట్ ద డిఫరెన్స్ బిట్వీన్ క్వాలిటేటివ్ రీసెర్చ్ అండ్ క్వాంటిటేటివ్ రీసెర్చ్. అంటే గుణాత్మక పరిశోధన మరియు పరిమాణాత్మక పరిశోధన మధ్య తేడానైతే చూద్దాం. సిమిలర్ డిఫరెన్సెస్. సో పరిణామాత్మక పరిశోధన అంటేనైతే దేని గురించి అయినా కొలతల ఆధారంగా మనం పోలిస్తే, లేదంటే సంఖ్యాపరంగా గ్రాఫ్ల పరంగా రూపంలో ఇలాంటి వాటిలో పోలిస్తే మాత్రం పరిణామాత్మక పరిశీలన అంటాం. అలాగే అయితే ఇది ఏ విధంగా చేస్తాము అంటే ఫలిత ఆధారిత విచార పరంగానైతే మనం చేస్తాము. నెక్స్ట్ ఈ గుణాత్మక పరిశీలన అంటే ఏదైనా సాంకేతికత ఆధారంగా, లేదంటే అభివృద్ధి చేయబడిన పద్ధతులు, ఏదైనా ఆల్రెడీ ఉన్న పద్ధతులు ఉంటాయి కదా, దాని ద్వారానైతే డెవలప్మెంట్ చేయగలుగుతాం. సో ఇదేంటి అంటే ఏదైనా డాటా ఉంటుంది ఆల్రెడీ ఉన్న డాటా పరంగా, లేదంటే రికార్డింగ్ నోట్స్ ద్వారానైతే ఇది జరుగుతుంది. ఇదైతే ఎలాంటి ప్రక్రియ మీద ఆధారపడి ఉంటుంది అంటే విచారణ ఆధారిత పద్ధతి మీదనైతే ఆధారపడి ఉంటుంది. ఇలాంటి సిమిలర్ డిఫరెన్స్ అయితే కొన్ని కీ పాయింట్స్ సెర్చ్ చేసి రాయండి, ఎనఫ్ అయితే పడతాయి. ఎందుకంటే సిమిలర్ డిఫరెన్సెస్ ఎక్కువ హైలైట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ప్రాబబిలిటీ శాంప్లింగ్ అండ్ నాన్ ప్రాబబిలిటీ శాంప్లింగ్ అండ్ టైప్స్. ఇందులో చూసినట్టయితే సంభావ్యత నమూనా మరియు అసంభావ్యత నమూనా అంటే ఏమిటి మరియు రకాలు అంటే చూద్దాం. డిఫరెన్స్ ఏంటో ఇప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తా. సంభావ్యత నమూనా అంటే ఇదైతే సంక్లిష్టమైనది, ఎక్కువ సమయం తీసుకుంటది. ఎందుకు అంటే ఇప్పుడు ఇది సంభావ్యత నమూనా అనేది ప్రతి ఒక్కరికి ఎంపిక అయ్యే అవకాశం ఉంటది, అంటే సమానంగా ఉంటది. ఇప్పుడు సపోజ్ ఒక క్లాస్ లో ఒక 100 మంది ఉన్నారనుకోండి, ఏదైనా సపోజ్ వేరే దగ్గర నుండి వెళ్ళి ఏదైనా జాబ్ ఆపర్చునిటీస్ అనేవి వచ్చినాయి. సో ఈ కాలేజ్ లో 100 మంది డాటా అనేది ఉందనుకోండి. సో అందులోకి వెళ్ళి ఒక 10 మంది డాటాని ర్యాండమ్నెస్ గా తీసుకుంటారు, ఎందుకంటే యాదృచ్ఛికంగా తీసుకుంటారు, ఎంచుకోవడం జరుగుతుంది. అంటే అందరు సమానంగా అందరు ఇచ్చిండ్రు విల్లింగ్ అనేది, కానీ అందులో నుండి ఒక 10 మెంబర్స్ నే సెలెక్ట్ చేసిండ్రు. అంటే ఎలాంటి ప్రణాళిక, ఎలాంటి ఉద్దేశం లేకుండా హఠాత్తుగానైతే జరిగే ప్రక్రియనైతే సంభావ్యత నమూనా అంటారు. ఇందులోనైతే పక్షపాతానికి అయితే అధిక ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే 100 మంది నుండి వెళ్ళి 10 మందిని సెలెక్ట్ చేస్తే ఎవరికైనా కోపం ఉంటది కదా. సో అలా అన్నారు. ఇది నాన్ ప్రాబబిలిటీ అంటే ఇదైతే సరళమైనది అండ్ తక్కువ చౌకైనది. అంటే ఇది ఇష్టానుసారంగా, అంటే ఇందులోనైతే డైరెక్ట్ చూజ్ చేసుకుంటారు. ఏంటంటే ఏదైనా ఇప్పుడు జాబ్ ఉంది అనుకోండి, దానికి ఎవరైతే సరిపోతారో వాళ్ళనే డైరెక్ట్ తీసుకుంటారు. సపోజ్ ఇంకొక ఎగ్జాంపుల్ అంటే ఒక క్లాస్ లో చదివే వాళ్ళు ఉంటారు, అంటే వాళ్ళనే ఎక్కువ ఫంక్షన్స్ కి స్పీచెస్ కి పిలవడం, అంటే వాళ్ళనే ముందుంచడం అలాంటివి చేస్తారు కదా. అట్లా అధ్యయన లక్షణాలకు ఎవరు సరిపోతారు అని అయితే సెర్చ్ చేస్తారు కదా పరిశోధకుడు. సో పరిశోధకుడి నిర్ణయం ఆధారంగానైతే వాళ్ళు ఎంచుకుంటారు. అయితే ఉద్దేశపూర్వక నమూనా అని, తీర్పు నమూనా అని, కోట నమూనా అని అయితే హెడ్డింగ్స్ ఉంటాయి, అవి పెట్టి హైలైట్ చేయండి సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ టైప్స్ ఆఫ్ రీసెర్చ్ టూల్స్. రీసెర్చ్ టూల్స్ అంటే ఏంటి అంటే పరిశోధన సాధనాలు అంటారు. అంటే
ఇవి ఎందుకు ఉపయోగపడతాయి అంటే ఏదైనా మనం డేటాను సేకరించడానికి మరియు కొలవడానికి ఏదైనా దాని గురించి విశ్లేషించడానికి అయితే ఉపయోగించే పరికరాలండి. ఇది ఎందుకు ఉపయోగపడతాయి అంటే డేటా సేకరణ అన్నాం కదా, అంటే ఇది సర్వే మెథడ్ ద్వారా, ఇంటర్వ్యూ ద్వారా, అంటే ఏదైనా పరిశీలిస్తాం కదా దాని ద్వారా, మరియు కొలవడానికి అని చెప్పినా కదా అంటే స్కేల్స్ అండ్ పరీక్షలు విశ్లేషణ ద్వారానైతే మనమైతే రీసెర్చ్ టూల్స్ ద్వారానైతే పరిశీలించవచ్చు. ఇలాంటి హెడ్డింగ్స్ పెట్టండి సరిపోతాయి. దానికి సంబంధించిన మెయిన్ పాయింట్స్ రాయండి. అలాగే ఏదైనా ఫ్లో చార్ట్స్ ఉంటే అవి కూడా యాడ్ చేయండి, మంచి మార్క్స్ పడతాయి. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ ది స్టెప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్? అంటే విద్యా పరిశోధన దశలు ఏమిటి అని అయితే తెలుగులో చూసాం కదా. విద్యా పరిశోధన అనేది అయితే విద్యను మెరుగుపరచడానికి అయితే ఉపయోగపడుతుందండి. అలాగే ఇందులో ఎన్ని దశలు ఉంటాయి అవైతే ఫస్ట్ సమస్యను పరిష్కరించడం అంటే గుర్తించడము, సాహిత్యాన్ని సమీక్షించడము, లక్ష్యాలను పరిశోధించడము, పరిశోధన నమూనాలను ఎంచుకోవడం. ఇలాంటి నమూనాలను ఎంచుకుంటే ఎలాంటి రిజల్ట్ వస్తుంది అంటే సర్వేల ద్వారా, ఇంటర్వ్యూ ద్వారా, పరీక్షల ద్వారానైతే మనము నమూనాను ఎంచుకోవచ్చు. అలాగే ఆ సమాచారాన్ని సేకరించి ఫలితాలను అయితే విశ్లేషించి తర్వాత ముగింపు అంటే కన్క్లూజన్ అయితే ఇవ్వచ్చు. ఇలాంటి దశలు అంటే ఇప్పుడు చెప్పినా కదా, ఫస్ట్ సమస్యను గుర్తించి తర్వాత సాహిత్యాన్ని సమీక్షించడము, లక్ష్యాలను పరిశోధించడము, పరిశోధన నమూనాను, సమాచారాన్ని సేకరించడము, ఫలితాల విశ్లేషించడం, ఇలాంటి అన్ని హెడ్డింగ్స్ ఉంటాయి. ఇవన్నీ పెట్టేసి దానికి సంబంధించిన మెయిన్ పాయింట్స్ రాయండి, సరిపోతుంది. నెక్స్ట్, వాట్ ఈజ్ సర్వే రీసెర్చ్ అండ్ ఎక్స్ప్లెయిన్ టైప్స్? సర్వే పద్ధతి అంటే ఏమిటి, అందులో రకాలు అని అయితే అడిగిండ్రు కదా. సో ఇదేంటి అంటే సర్వే అంటే ఏంటిది అని అయితే మీనింగ్ రాయండి ఫస్ట్, తర్వాత దానిలో టైప్స్ రాస్తే సరిపోతుంది. అలాగే వాట్ ఈజ్ సైటేషన్ అంటే ఏంటి అని అయితే మీనింగ్ రాయండి. ఇవైతే 2 క్వశ్చన్స్, షార్ట్ కట్ అవకాశం ఎక్కువ ఉంది, చూసుకోండి కంపల్సరీ. ఎక్కువ లెంత్ ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియో అనేది లెంత్ అవుతుందండి. ఇది ఏంటంటే సర్వేకి సంబంధించింది, సర్వే ఎలా చేయాలి, ఎన్ని రకాలు ఉంటాయి అని అయితే హెడ్డింగ్స్ పెట్టి దాని గురించి మ్యాటర్ రాయండి, సరిపోతుంది. నెక్స్ట్ అయితే వాట్ ఆర్ టైప్స్ ఆఫ్ టెస్ట్? అంటే పరీక్షలు అంటే ఏమిటి, పరీక్షల రకాలు ఏమిటి అయితే క్వశ్చన్ అండి. ఈ క్వశ్చన్ చూసినట్టయితే దాని యొక్క డెఫినేషన్ రాయండి. ఫస్ట్ టెస్ట్ అంటే ఏంటి అని రాసిన తర్వాత అందులోనైతే వివిధ రకాలుగానైతే వర్గీకరించారండి. అవేంటో చూద్దాం. పవర్ వర్సెస్ స్పీడ్ టెస్టులని, వ్యక్తిగత వర్సెస్ గ్రూప్ టెస్టులని, మరియు ఇంకా కాగితం, పెన్సిల్ మరియు పనితీరు అనేది హెడ్డింగ్స్ పెట్టండి. ఈ పవర్ వర్సెస్ స్పీడ్ టెస్ట్లు ఎందుకు ఉపయోగపడతాయి అంటే ఇది ఒక పరీక్ష అండి. ఈ పరీక్ష అనేది ప్రతి విద్యార్థికి అయితే కండక్ట్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. అంటే అందులో ఏదైనా టాపిక్ ఉంది అనుకోండి, అందరికీ ప్రయత్నించడానికి అయితే అవకాశం ఉంటుంది. దీనికి సమయ పరిమితం అయితే ఉండదు అని అయితే రాయండి, సరిపోతుంది. నెక్స్ట్, వ్యక్తిగత వర్సెస్ గ్రూప్ టెస్టులు అంటే వ్యక్తి అంటే అందులోనే ఉంది, అంటే ఒకేసారి ఒక వ్యక్తిపై నిర్వహించే పరీక్షలను అయితే వ్యక్తిగత పరీక్షలు అయితే అంటామండి. అంటే ఒక వ్యక్తి యొక్క కొన్ని లక్షణాలను ఖచ్చితంగా మనము అంచనా వేయాలనుకున్నప్పుడైతే ఈ టెస్టులు అయితే ఉపయోగపడతాయి. అంటే ఇప్పుడు నేను నా గురించి నాకు ఎంత నాలెడ్జ్ ఉంది అని కొలవడానికి అయితే ఈ వ్యక్తిగత వర్సెస్ టెస్టులు అయితే ఉపయోగపడతాయి. అంటే ఖచ్చితంగా అంచనా వేయగలుగుతాం వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉంది అని. అలాగే ఒకే సమయంలో చాలా మందికి నిర్వహించే పరీక్షలను ఏమంటామంటే సమూహ పరీక్ష అంటాము. ఇది వ్యక్తిగత పరీక్ష అంటే ఒకరికే, సామూహిక పరీక్ష అంటే ఒకే సమయంలో చాలా మందికి నిర్వహించే పరీక్షలను సమూహ పరీక్ష అంటారు. దీనికి సంబంధించి రాసి సరిపోతుంది. నెక్స్ట్, కాగితం పెన్సిల్ పరీక్ష అంటే అందులో కాగితం పెన్సిల్ అని ఆల్రెడీ ఉంది. అంటే ఏదైనా ప్రశ్నలు ఇస్తారనుకోండి, దానికి మనం సమాధానం రాయడాన్ని కాగితం పెన్సిల్ పరీక్ష అంటారండి. ఒక వ్యక్తి తన సమాధానాలు రాయవలసి ఉంటుంది అని అర్థం. ప్రతి క్వశ్చన్స్ కి అయితే హెడ్డింగ్స్ పెట్టండి. ఒకవేళ హెడ్డింగ్స్ మర్చిపోయినాము అన్నప్పుడు ఆరో మార్క్స్ ఇచ్చుకుంటూ రాయండి. హెడ్డింగ్స్ పెట్టకండి, అంటే కరెక్ట్ గుర్తు లేనప్పుడు పెట్టకండి, తప్పు అవుతుంది. హెడ్డింగ్స్ పర్ఫెక్ట్ గా గుర్తున్నాయి అన్నప్పుడే హెడ్డింగ్స్ పెట్టండి. క్వశ్చన్, వాట్ ఆర్ ఏపీఏ గైడ్ లైన్స్? అంటే ఏపీఏ అనేది
కొన్ని గైడ్ లైన్స్ అయితే ఇచ్చిందండి. ఆ క్రమాన్ని అయితే మనం చూద్దాం. ఫస్ట్ అయితే అందులో శీర్షిక గురించి ఉంటుంది, తర్వాత పేజీ, దాని యొక్క సారాంశం, పరిచయం, పద్ధతి, దాని యొక్క ఫలితాలు, దాని గురించి చర్చ, సూచనలు మరియు అనుబంధాలు, వీటి గురించి అయితే ఒక క్రమబద్ధంగానైతే ఉంటుంది. క్వశ్చన్ అయితే షార్ట్ క్వశ్చన్ కి వచ్చే అవకాశం ఉంటుంది, ఒకసారి అయితే చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ పోస్ట్ హ్యాక్ అనాలిసిస్ అనేది షార్ట్ క్వశ్చన్ అండి, ఇది ఒకసారి చూడండి. అలాగే వాట్ ఈస్ హైపోథీసిస్, హైపోథీసిస్ అంటే ఏంటి అనేది కూడా షార్ట్ క్వశ్చన్ కి వస్తుంది. హైపోథీసిస్ అంటే ఒక నిర్దిష్టమైన శాస్త్రీయ సమస్య ఉందనుకోండి, దానికి సంబంధించి ఒక సమస్యకు సంబంధించి పరీక్షించదగిన రీతిలో సమస్యకు సంబంధించి మనం అయితే తెలుసుకుంటాం కదా, సో ఏంటి అనేది అంచనా వేస్తాం కదా, ఆ అంచనా లేదా తాత్కాలిక వివరణనే హైపోథీసిస్ అంటారండి. ఏంది అంటే ఇది ఒక రెండు చరరాశుల మధ్య సంబంధాన్ని అంచనా వేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ షార్ట్ క్వశ్చన్ కి వస్తుందండి. వాట్ డూ యూ మీన్ బై స్క్వీనెస్ అండ్ కుర్టోసిస్ అనేది అయితే వస్తుంది, ఒకసారి మీనింగ్ డెఫినేషన్ చూడండి సరిపోతుంది. వాట్ ఈస్ ద డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫెర్నల్ స్టాటిస్టిక్స్ టెస్ట్ అంటే ఏంటి అంటే వర్ణనాత్మక మరియు అనుమానాత్మక గణాంకాలు అంటే ఏంటి వివరించండి అయితే క్వశ్చన్ అండి. దీనికి సంబంధించి చిన్న ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. వర్ణాత్మక గణాంకాలు అయితే దేనికి ఉపయోగపడతాయి అంటే దేనైనా మనం ఒక నిర్దిష్ట డాటా సెట్ ని అయితే కొలవడానికి, అంటే ఒక సగటు ఎంత ఉంది, మధ్యస్థం ఎంత ఉంది అని వాటిని కొలవడానికి గ్రాఫ్ల వంటి ఇవైతే యూజ్ చేసి అయితే ఒక జనాభా యొక్క నమూనానైతే కొలవచ్చు, వీటన్నిటిని యూజ్ చేసి. అనుమానాత్మక గణాంకాలు అంటే ఏంటి అంటే ఏదైనా ఉందనుకోండి అంచనా వేయడానికి, అనుమతి చేయడానికి అయితే ఇది ఉపయోగపడుతుంది. సపోజ్ ఏదైనా చిన్న నమూనా నుండి ఒక డాటాను సేకరించినాం అనుకోండి, ఆ డాటా నుండి ఒక పెద్ద జనాభా గురించి అంచనా వేయడం, అంటే ఒక చిన్న డాటాను తీసుకొని దాన్ని వెరిఫై చేసి నిర్ధారించడం అన్నట్టు అంచనాను. ఒక చిన్న డాటా ద్వారా ఒక పెద్ద డాటాను అంచనా వేయడానికి, నిర్ధారించడానికి అయితే ఇది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వేరియబుల్స్ అండ్ టైప్స్. వేరియబుల్స్ అంటే ఏంటి అంటే చరరాశులు, అండ్ చరరాశుల రకాలు ఏంటి అని అయితే క్వశ్చన్ అడుగుతారు. ఈ చరరాశులు అనేవైతే ఇండిపెండెంట్, డిపెండెంట్ అనే టైప్స్ ఉంటాయి కదా, అవి రాయండి, హెడ్డింగ్స్ సరిపోతుంది. అవి దాని గురించి డెఫినేషన్ రాయండి మెయిన్ గా. నెక్స్ట్ పారామెట్రిక్ అండ్ నాన్ పారామెట్రిక్ స్టాటిస్టికల్ టెస్టెస్ గురించి అయితే రాయండి, డిఫరెన్సెస్ అనేవి. నెక్స్ట్ వాట్ ఈజ్ అనోవా అంటే అనోవా అంటే ఏంటి అంటే ఒక విచలన విశ్లేషణ అనైతే మీనింగ్ వస్తుందండి తెలుగులో. అనోవా అనేది ఒక గణాంక పద్ధతి అండి. ఇది ఎక్కడ యూజ్ చేస్తాము అంటే పరిశోధన చేస్తాం కదా, అప్పుడు ఏదైతే యూస్ఫుల్ అవుతుంది. సపోజ్ ఏదైనా మనం ఒక నమూనాని తీసుకున్నాం అనుకోండి, అందులోని సగటు తేడాలు గణాంక పరంగా ముఖ్యమైనవా లేదా యాదృచ్ఛికంగా అవకాశం వల్ల ఏర్పడ్డాయా అని మూల్యాంకనం చేయడం, అంటే మనము దీన్ని అనాలిసిస్ చేయడం అన్నమాట. ఇవేదో టైప్స్ ఉంటాయి, 1 వే అనోవా, 2 వే అనోవా, రిపీటెడ్ మేజర్స్ అనోవా అని అయితే ఉంటాయి. అవి హెడ్డింగ్స్ పెట్టి వాటి గురించి రాయండి. క్వశ్చన్ టైప్స్ ఆఫ్ ఎర్రర్స్. ఎర్రర్స్ ఎన్ని రకాలంటే టైప్ 1 ఎర్రర్, టైప్ 2 ఎర్రర్ అట్లా ఉంటాయండి. ఇవన్నీ షార్ట్ క్వశ్చన్స్ కి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవైతే ఇప్పుడు చెప్పేటి. దాంతో పాటు కొన్ని హైపోథిసిస్ టెస్టింగ్ అనేది ఏ విధంగా చేస్తారు అనే క్వశ్చన్ కూడా ఇందులోకి వస్తుంది, టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ లోకి. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే ఇంకొక షార్ట్ క్వశ్చన్ ఏంటి అంటే సెంట్రల్ టెండెన్సీ అంటే ఏంటి అండ్ ఎథనోగ్రఫీ అంటే ఏంటి అనేది జనరల్ గా చూడండి, మీనింగ్ అసలు ఏంటి, ఎథనోగ్రఫీ అంటే ఏంటి అనేది డెఫినేషన్ చూసుకొని వెళ్ళండి. ఒక్కొక్కసారి వచ్చినా గానీ జనరల్ గా దాని డెఫినేషన్ రాసినా సరిపోతుంది. నెక్స్ట్ లాంగ్ క్వశ్చన్ అండి, తరచు అడిగే క్వశ్చన్ ఒకటి, కో రిలేషన్ అంటే ఏంటి, కో ఎఫిషియంట్ ఏంటి అనేది డిఫరెన్స్ కూడా అడుగుతున్నారు. ఇది మాత్రం కంపల్సరీ చూసుకొని వెళ్ళండి. ఈ వీడియో అయితే కంపల్సరీ యూస్ఫుల్ అవుతుందండి. రెగ్యులర్ గా వెళ్ళాము అసలు ఏంది, చిన్న పిల్లలు ఉన్నారు, హౌస్ వైఫ్స్, ఇంట్లో వర్క్ చేసుకొని అన్న వాళ్ళకైతే ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదివితే ఎనఫ్ అండి. ఇదైతే యూస్ఫుల్ వీడియో అండి. నచ్చితే మాత్రం కామెంట్ చేయండి, లైక్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.